జిల్లా విడలూరు మండలం దండిగుంట గ్రామంలో శివాజీ యూత్ మరియు గ్రామస్తులు గణేష నవరాత్రులు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనేక మంది భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడు 10 కేజీల లడ్డును వేలంపాటలో పెట్టగా 69,000కు మద్దలూరి రాజా పాడుకొని స్వామివారిపై వారి భక్తిని చాటారు. శివాజీ యూత్ గణనాథుడికి అందమైన పూలంకరణ చేసి బాజా భజింత్రిలతో బాణాసంచా కాల్చి అంగరంగ వైభవంగా వారి ఊరిలో పాడి పంటలకు సిరి సంపదలకు లోటు లేకుండా గ్రామస్తులందరికీ దేవుని యొక్క ఆశీస్సులు సమృద్ధిగా అందరికీ అందాలని, అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి విఘ్నేశ్వరుని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
వరిని దండిగుంట గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలని ప్రతి సెంటర్లో రామ మందిరం సెంటర్లో, ఛత్రపతి శివాజీ సెంటరు, దండిగుంట సెంటర్ మెయిన్ సెంటరు, రవళపాలెం కావచ్చు, రెండు దగ్గరలు కావచ్చు, అర్జునవాడ, అరుంధతివాడ అన్ని దగ్గరలా వినాయకుడు మహోత్సవాలు ఎక్కడా జరగని విధంగా అంగరంగ వైభోగంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అందరూ కలిసి వరిని దండిగుంట గ్రామంలో యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కలిసి అందరూ ఈ సంవత్సరం సెంటర్లో లడ్డుపాట 66,000కి మద్దులూరు మల్లికేశ్వర పాడాడు. ఇక్కడ రామ మందిరం ఛత్రపతి శివాజీ సెంటర్లో మద్దులూరు రాజా 69,000కి పాడారు. రెండు దగ్గరలా మద్దులూరి బెదర్సే పాడారు. కాబట్టి వాళ్ళకి అభినందనలు. గొప్ప అయితే కాదు, ఈ ఎంత పెట్టి పాడినా కూడా ఆ వినాయకుడికి వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి మహోత్సవానికి ఆ డబ్బులు ఖర్చు చేస్తారో తప్ప ఎవడు కూడా వాడుకునేది అయితే ఉండదు. అందరికీ ఈ రెండు గ్రామాల్లో వినాయక చవితికి సహకరించిన చిన్న పెద్దలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. వరిని దండిగుంట గ్రామం ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి శుభ సందర్భాన నవరాత్రులు తీసుకొని అంగరంగ వైభవంగా ఈరోజు లడ్డు పాట పాడదలిచినాను. పాడి పంటలు లక్షణంగా పండుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం రైతులు, యూత్ అందరూ కలిసి వినాయక చవితి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇది 9 రోజుల పాటు ఆదిదేవుడు గణనాథుడు అద్భుతంగా పూజలు అందుకొని ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి శోభయాత్రలో పాల్గొని స్వామివారి కర్ణాకటాక్ష పాత్రలను మరీ కోరుతున్నాను. గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ జరగబడే గణేష్ మహోత్సవాలు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్కి మించి ఇంకా వైభవంగా జరపడం జరిగింది. అలాగే లడ్డు కూడా మద్దులూరు రాజా గారు 69,000 రూపాయలకి లడ్డు పాడడం జరిగింది. ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి తెలుపుకుంటున్నాను. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకి, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క వచ్చి పిలిచిన వాళ్ళు అందరూ వచ్చి ఘనంగా వైభవంగా మాకు సహకరించి మాకు చేసినటువంటి అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ అద్భుతంగా జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఛత్రపతి గ్రూప్ వరిని దండిగుంట గ్రామము యూత్ 50 మంది పిల్లకాయలు యూత్, హరిజన, గిరిజన, అరుంధతులు ప్రతి ఒక్క కులము అనుకూలంగా సంప్రదాయకంగా మేము ఎంతో వైభవంగా కలిసి మెలిసి బిడ్డ పాపాల్లాగా ఇటువంటి విఘ్నేశ్వరుడికి పూజకి ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం కన్నా ఎంతో వైభవంగా జరిగింది. మా వరిని దండిగుంట గ్రామంలో ఎటువంటి అగాధాలు పంటలు ఉండవు. ప్రతి ఒక్కరికి విఘ్నేశ్వరుడి పాడి పంట ఉత్తరిచ్చే మహాదేవుడు కాబట్టి అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము. ఎడలూరు మండలం, నెల్లూరు జిల్లా ఎడవలూరు మండలంలోకి ఇటువంటి 14 అడుగుల దేవుణ్ణి పెట్టిన ఎవరంటే ఒక వరిని దండిగుంట గ్రామానికే దక్కింది. లడ్డు 2 సెంటర్లు పాట 66,000. అదే రామమందిరం సెంటర్లో శ్రీ శివాజీ గ్రూపు 69,000 మద్దులూరు రాజా గారు. ముందుకొచ్చారంటే ఓళ్ళకి రాయగడు స్వామి పాడి పంటలతో కలగజేయబట్టే ఈ విధంగా పాడి పంటలతో కలగజేయబట్టే అన్నదాతలు ముందుకొచ్చి సంతోషంగా ఈ రోజు ప్రశాంతమ్మ గారు కోవూరు నియోజకవర్గంలో
గెలిచినందుకు మాకు కూడా ఎంతో సంతోషంగా మేము రూపాయి పెట్టేవాళ్ళం 10 రూపాయలు పెట్టి కూడా మా మహాతల్లి మా 2 గ్రామాల అభివృద్ధి చేస్తుందని వైభవంగా చేసుకుంటున్నామని కూడా ఈ ఉత్సవం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. Please subscribe my channel. Please subscribe my channel.